దయచేసి అర్థం చేసుకోండి రేవంత్ గారు, ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, గరీబోనికి ఇచ్చే సర్వీస్ని ఆపకండి. మేము చచ్చిపోయినామంటే కంపల్సరీ ఆ జియో ఎయిర్టెల్లో లేకపోతే ఇంకో ఛానల్ వస్తుంది, మోనోపాలి కాబోతుంది. మీరు ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనకుండే రెండు సిమ్ములు, ఆ సిమ్ములో రేటు 300 350 అయింది, రేపు 350 400 కూడా అవుతుంది. గరీబోళ్ళ కోసం అన్నావు కదా, పబ్లిక్ కోసం అన్నావు కదా, ప్రజాపాలన ఇదా అండి? ప్రజాపాలన ఇదా? అన్పడు ప్రజాపాలన, అన్పడు. అరే ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. చలో బై, నువ్వు పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక ఊరు చేసి చూపెట్టు, ఒక కాలనీ చేసి చూపెట్టు, నువ్వు డెమో చూపెట్టవు, ఏం చూపెట్టవు, ఇట్లా చేయాలని చెప్పావు. అరే ప్రపంచంలో ఇండియాలో ఎక్కడ లేని రూల్స్, ఇదేం రూల్స్ కూడా కాదు, అది పిచ్చోని చేతిలో రాయి అంతే. ఎక్కడ పడితే అక్కడ మంటలేస్తుంది మేడం, బాధ అవుతుంది, చెప్పుకోలేను, ఏడుపు వస్తుంది. 12 మంది పిల్లలకు ఉపాధి ఇచ్చిన ఇప్పుడు 4 అయినారు, ఇప్పుడు వాళ్ళు కూడా బతకొద్దా? ఎందుకు మేడం ఈ బాధ? చెప్తా అయిపోతాయి. మేము వెళ్ళిపోండి రా బాబు, మీరు ఎవరు ఉండొద్దు, మా దాంట్లోకి వైర్లు కొట్టొద్దంటే మాకు కూడా తిడుతున్నారు, కస్టమర్లు అందరూ తిడుతున్నారు, గలీజ్ మాటలు తిడుతున్నారు. రాత్రి వాళ్ళు కష్టపడ్డా, మా రక్తం ఉంది. అరే నాయనానికి దండం పెడతా, కాలువలు ఉండే, రోడ్లు కూడా లేకుండే, అప్పుడు మేము కట్టలు పట్టుకొని మేము సర్వీస్ చేసినాం. అవన్నీ మాకు గుర్తుకురావా? మాకు ఎంత బాధ అనిపిస్తుంది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, మమ్మల్ని బతకనివ్వండి, మీకేం కావాలో చెప్పండి, మేము ఎట్లా ఉండాలో చెప్పండి. ఒక పైలట్ ప్రాజెక్టులకు కొన్ని కాలనీలు చేసి చూపెట్టండి. ఏం చేయరు, వాళ్ళకి అన్పడు. లైన్ మెన్లు కూడా బాధపడుతున్నారు. సార్ మా పిల్లని వదులుకొని వచ్చి చెప్తున్నారు సార్, మాకు అర్థమైంది, అన్ని సస్పెండ్ చేస్తారని చెప్తారు, కట్ చేసారా మేడం? ఎంత బాధ అవుతుంది అమ్మా, ఎంత బాధ అవుతుంది. మా చెమట ఉంది, మమ్మల్ని అర్థం చేసుకోండి. దయచేసి మా గరీబోళ్ళు, మా ఎంటర్టైన్మెంట్ దూరం చేయకండి. వాళ్ళకు ఏమంటే వర్క్ ఫ్రమ్ హోములు ఉంటాయి, 300 రూపాయలకి ఇస్తున్నామమ్మా, 300 రూపాయలకి ఇంటర్నెట్. వాడు ఇస్తాడా? జియోడు ఇస్తాడా? ఆఫర్ ఇస్తాడు. తర్వాత నీకు 1000 రూపాయలు చేయకపోతే నేను చెప్పుతో నేను కొట్టుకుంటా. ఫ్రీ సిమ్ ఇచ్చిండా? జియో ఫోన్ ఇచ్చిండా? ఇప్పుడు ఎంత చేస్తుండు? అవునా కదా? ఇప్పుడు మోనోపాలి అయిపోయింది, త్వరలో ఇది కూడా మోనోపాలి కాబోతుంది. దయచేసి ప్రజాపాలన అంటున్నావు కదా, మమ్మల్ని కాపాడు. మా ద్వారా నీకు ఏమైనా లబ్ధి జరుగుతుంది. మమ్మల్ని పక్కన పెట్టి ఆ గుజరాత్ వాణి వీనికి సర్వీస్ చేయాలనుకుంటే ఎందుకు డబ్బే కావాలన్నా? మీకు ఫోన్ మేము ఇస్తాం, ఎంత ఇవ్వాలో చెప్పరా నాయన, నీకు దండం పెడతా. నీకు ఎంత కావాలి? ₹1 ₹2 మాకు అయితే ఇస్తాం కదా, లేకపోతే మేము వెళ్ళిపోతాం కదా. ఏం చేయకుండా ఇది ఏంటంటే అదేంటి హనీబీసీ, తేనెటీగలను కొట్టినట్టు ఈడాడ కొట్టేస్తున్నాడు. కొట్టేసరికి మేము ఎగిరిపోతాం కదా, ఎగిరిపోతే అప్పుడు పెద్ద కంపెనీలు వస్తాయి. ఇది జరగబోయేది, మోనోపాలి కాబోతుంది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మమ్మల్ని కాపాడితే గరీబోనికి ఎంటర్టైన్మెంటు, ఇంటర్నెట్ అన్నీ వస్తాయి. మమ్మల్ని చంపేసినాం అనుకో, గరీబోనికి బతుకు భారం కాబోతుంది. థ్యాంక్ యూ. ఈ నిర్ణయం వెనుక తీసుకుపోతే ముందు